తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూన్ 4, 2024 ఏమనుకున్నారంటే, భారీ మెజారిటీతో మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది. 164 సీట్లు. అసలు ఆంధ్రప్రదేశ్ దేశ చరిత్రలో 151 సీట్లు వచ్చిన జగనే రికార్డ్ అనుకుంటే, కూటమి ఏకంగా 164 సీట్లు వచ్చేసింది. సో ఇక జగన్మోహన్ రెడ్డి తెల్లారి జూన్ 5 ఉదయం 5 జైల్లో ఉంటాడు అనుకుంటా. అంటే అంత ఫాస్ట్ గా పంపించేయగలం, అంత సత్తా ఉంది అనుకో. 2 నెలలు అయింది. కనీసం సిబిఐ కోర్టు కూడా అలా జగన్మోహన్ రెడ్డి. అంటే దేశ రాజకీయాలు ఎంత అధ్వానంగా ఉంటాయి, దారుణంగా ఉంటాయని చెప్తున్నా. అదే జగన్ అధికారంలోకి వచ్చుంటే కేంద్రంలో మేనేజ్ చేయగలిగి చంద్రబాబు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో వెళ్ళకపోయినా అట్లా ఓటుకు నోటు కేసులో వెళ్ళలేదు ఆయన. అక్రమాస్తుల కేసులో జగన్ ఎట్లా వెళ్ళలేదు, ఓటుకు నోటు కేసులో ఆయన కూడా ఇద్దరు కూడా మేనేజర్స్. కేంద్రాన్ని మేనేజ్ చేసుకుని తమ దొంగ డ్రామాలు నడుపుకోవడంలో బిజీగా ఉండేటువంటి వ్యక్తులు ఇద్దరు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిబిఐ కేసులు బయటికి తీయాల్సిందే అనేటువంటి డిమాండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి చంద్రబాబు మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. మీకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఒప్పుకున్నా మీరు ఎవరు ఒప్పుకోకపోయినా చంద్రబాబు మీద శ్రేణుల నుంచి తీవ్రమైన డిమాండ్ ఉంది. కేవలం సిబిఐ ఒక స్విచ్ చేయించండి. మీరు ఢిల్లీలో జేబు సంస్థలానే ఉంటాయి కదా, సిబిఐ కానీ ఈడీ కానీ ఇవన్నీ. జస్ట్ ఒక్క స్విచ్ చేయండి. మీరు ఎందుకు చేయలేదు ఇదంతా? ప్రొసీడ్ అని ఒక మాట, ఏదో పాజ్ బటన్ తీసేసి ప్లే బటన్ నొక్కండి అంతే. ఎవరైనా సరే లొంగుతారు. లొంగడం కూడా కాదు, గతంలో చేసిన తప్పులే కదా అవన్నీ బయట పెట్టండి. మోడీ యొక్క ప్రాబల్యంతో, ఆ ప్లానింగ్తో కేంద్రంలో ప్రతి బిల్లు పాస్ అవడంతో, ఆ బిల్లుకి సపోర్ట్ ఇవ్వడంతో నరేంద్ర మోడీ నుంచి తప్పించుకున్నారు జగన్. ఇప్పుడైనా సరే ఎందుకు వదులుతారు అనేటువంటిది టీడీపీ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. ఆ ఒత్తిడితోనే నరేంద్ర మోడీ మీద కూడా చంద్రబాబు ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేశారని, కానీ అవి ఫెయిల్ అయ్యాయనే మాట వినిపిస్తుంది. మోడీ వైపు నుంచి ఖచ్చితమైన నో, వద్దు అనే సమాధానం వినిపించింది అనే మాట వస్తుంది. ఎందుకు నో అన్నారు మోడీ అనేది ఒకసారి చూస్తే, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కేంద్రంలో జంతర్ మంతర్ వద్దకు వచ్చి ఆ రకమైనటువంటి ధర్నా చేసి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు. ఇండైరెక్ట్ గా ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి వార్నింగ్ అది. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ రాజ్యసభ ఎంపీలే వచ్చారు ఈయనకు సపోర్ట్ గా. రాజ్యసభ ఎంపీలు రావడం, లోక్సభ ఎంపీలు కూడా కాదు. తృణమూల్ కాంగ్రెస్ కానీ, శివసేన కానీ, ప్రియాంక చతుర్వేది లాంటి వాళ్ళు కానీ, లేకపోతే శివసేన వాళ్ళు కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, ఆ సమాజ్వాదీ పార్టీ ఎంపీలు కానీ, అందరూ లోక్సభ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరినీ పక్కన పెడితే అన్నా డిఎంపీకి సంబంధించి లోక్సభ ఎంపీలు వచ్చారు. అంటే విజయసాయి రెడ్డి యొక్క లాబింగ్ ఆ లెవెల్లో ఉంది. సో ఇట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి కేసులు బయటకు తీస్తే మా కొంపేనయ్యా మునిగేది. ఇక్కడ కేంద్రంలో రాజ్యసభలో బిల్లులు పాస్ అయిపోతే మీకు వేస్ట్, నాకు వేస్ట్. కావాలండి కొన్నాళ్ళు 2025లో వాళ్ళ ఇది సత్తా, వాళ్ళ పవర్ తగ్గిపోతుంది. అప్పుడు చూద్దాం, అప్పుడు ఏం చేయాలని ఆలోచిద్దాం. ఎందుకు కంగారు పడుతున్నారు అనేసి నరేంద్ర మోడీ ఓపెన్ గా నో చెప్పినట్టుగా తెలుస్తాం.